299వ నామము నాదరూప. శ్రీ నాదరూపాయై నమః. అమ్మవారు నాదస్వరూపిణి. పరమాత్మ తన శక్తితో వ్యక్తమవుతున్నప్పుడు ప్రథమ వ్యక్తీకరణ నాదము. సృష్టికి ఆది అయిన ఆ నాదస్వరూపమును ప్రకాశ, విమర్శ అని రెండుగా చెప్పవచ్చును. శివస్వరూపము ప్రకాశము, అమ్మ స్వరూపము విమర్శ. శక్తి విమర్శ, ఈశ్వరుడు ప్రకాశము. ఈ శక్తులనే రక్త శుక్ల ప్రభామిశ్రం అని భావన చేస్తున్నాము. విమర్శ రూపిణిగా ఈశ్వరుని శక్తి ప్రకాశించినప్పుడు ముందుగా ప్రకాశ వస్తువైన పరమాత్మ బిందువుగా వ్యక్తమై తరువాత నాదముగా అభివ్యక్తమవుతున్నాడు. నాదమే సమస్త సృష్టికి మూలముగా ఉండి ఈ సృష్టి అంతా వ్యాపించి ఉన్నది. నారాయణికి నాదరూపాకి రెండింటికి అనుబంధం చూస్తే సృష్టి అంతా పరమాత్మ నాదరూపంగా వ్యాపించి ఉన్నాడు. చైతన్యము ఎక్కడ ఉంటుందో అక్కడ నాదం ఉంటుంది కనుకనే చైతన్యంతోనే నాదమును పట్టుకోవాలి. ఉపాసన అనగానే మొట్టమొదట గురువులు మంత్రమే ఇస్తారు. ఎందుకంటే నాదముతోనే ఆ చైతన్యమును పట్టుకోగలము. చైతన్యమైన పరమాత్మను పట్టుకోవడానికి ఆలంబన నాదము. మంత్రం ఇచ్చారంటే నాదం ఇచ్చినట్లే. వేదాంత విచారణలో కూడా మహావాక్యములు ఉపదేశిస్తారు. అవి కూడా నాదములే. ప్రధానంగా నాదమే చైతన్యము యొక్క ప్రథమ అభివ్యక్తి కనుక నాదంతోనే మనం మళ్ళీ చైతన్యంలోకి వెళ్ళగలం. శంకర భగవత్పాదుల వారు బ్రహ్మ విద్యకు సంబంధించిన యోగాలు గురించి మాట్లాడుతూ హఠయోగా ఇత్యాది యోగములు బ్రహ్మ విద్యకు సరిపోవని ఆయన అంగీకరించలేదు. నాదయోగాన్ని మాత్రమే అంగీకరించి ప్రబోధాను సుధాకరములో నాదయోగము, నాదానుసంధానము చాలా విశేషముగా సాధకునికి చాలా ప్రధానమైనవని వివరించారు. అమ్మవారు ముందు నాదరూపకంగా వ్యక్తమై తరువాత జగద్రూపకంగా వ్యక్తమయ్యారు. ఏ దేవతైనా మంత్ర చైతన్యమే. మంత్రములనగా అక్షరములన్నీ నాదాత్మకములే. నాదము అక్షరములుగా సర్వరూపములుగా వచ్చింది. నాదరూపంగా చూస్తే చెవికి వినపడే దానిని శబ్దం అంటాం. ఇది నాదము యొక్క స్వరూపమే. చెవికి కొన్ని పరిమితులు ఉన్నాయి. చెవికి వినబడేదే నాదము కాదు. వినబడనివి కూడా కొన్ని నాదములున్నాయి. వినబడే శబ్దాన్ని దాటిపోయాక కూడా సూక్ష్మమైన నాద దశలు ఉన్నాయి. నాద దశలే ప్రథమ నాదం. అక్కడి నుండే వ్యక్తనాదం వచ్చింది. అక్షరములకు, స్వరములకు మొదటి నాదము ఓంకారం. ఓంకారం కూడా శ్రవణానికి వినబడుతుంది కనుక దీనికంటే పైన ఇంకొకటి ఉన్నది. వ్యక్తమైన నాదం ఓంకారం. అది వ్యక్తం కాని దశ ఇంకొకటి ఉన్నది. బీజ దశలో వృక్షం వ్యక్తం కాదు. మొలక దశ, వృక్ష దశ వ్యక్తమవుతున్నవి. ఓంకారం కూడా వ్యక్తమే. దీని వెనకాల చాలా సూక్ష్మమైన నాదములు చాలా ఉన్నాయి. నకారం ప్రాణనామేనం, దకారం అనలం విదుహు. ఈ మాటనే తీసుకుని త్యాగరాజస్వామి వారు ప్రాణాల సంయోగముచే ప్రణవనాదము సప్తస్వరములై బరగే అన్నారు. నకారం ప్రాణవాయువును, దకారం అగ్నిని తెలియజేస్తుంది. మనలో ఈ వాయువు, అగ్ని ఈ రెండింటి యొక్క కలయిక చేత నాదం ఉత్పన్నం జరిగి అది క్రమక్రమంగా శబ్దంగా వినబడుతోంది. ప్రతి వారిలోనూ ప్రాణము, తేజస్సు ఈ రెండింటి యొక్క స్వరూపము నాదరూపంలో ఉంటుంది. చైతన్యం లేకుండా నాదం ఉండదు. అందుకే చైతన్యం ఉందా లేదా అని చెప్పడానికి నాడి పట్టుకుంటారు. కనుక జీవి యొక్క చైతన్యము, ప్రాణము నాదమయమే. నాదము యొక్క వ్యక్తీకరణ అక్షరము, స్వరము అనుకుంటే దాని కూర్పు పదము, దాని కూర్పు వాక్యము, దాని కూర్పు శాస్త్రము, కావ్యము. అక్షరం, స్వరం అనే రెండు రకాలుగా నాదము ప్రపంచమంతా ఉంటుంది. మానవునికి మాత్రం స్వర అక్షరాత్మకం, మిగిలిన జగత్తంతా స్వరాత్మకం. నాదం లేని చోటు లేదు. నాదం బట్టే
మనం కనబడే వస్తువులను పోల్చుకోగలం. నీరు ప్రవహిస్తున్నది, గాలి వీచుతున్నది అంటే నాదం ఉంది. ఇలా ప్రతి అంశంలోనూ నాదం ఉంది. మనం చెవి వినగలిగే శక్తితో వింటున్నాం కానీ, ఇంకా సూక్ష్మమైన శక్తి కలిగిన యంత్రములు కానీ దగ్గర పెట్టుకుంటే మనం చెవితో వినలేని నాదములు కూడా వినగలం. యంత్ర సహాయం లేకుండా లోపల మన యొక్క ప్రజ్ఞను సాధనతో పెంచగలిగితే ఇంకా సూక్ష్మనాదములు వినగలం. ఈ సూక్ష్మనాదం కాని వినగలిగితే ఆ సిద్ధులు చాలా విశేషంగా చెప్పారు త్యాగరాజుల స్వామివారు. మూలాధార జనాద మెరుగటే ముదమగు మోక్షమురా అన్నారు. అంటే లోపల మూలాధారగత నాదం వినగలిగితే అదే మోక్షం అని. ప్రయాణ సమయం వచ్చినప్పుడు నాదం వినబడదు. ప్రాణం ప్రాణనాదం వినబడలేదంటే ఇంకొంత కాలమునకు మరణించినట్లే అని కంసునికి అవపాన దశ వచ్చినప్పుడు వర్ణిస్తారు. చెవి మూసుకున్నప్పుడు శంఖం లోపల నాదం ఎలా ఉంటుందో అలా మన లోపల ఒక నాదం ఉంటుంది. అది ప్రాణశక్తిని తెలియజేస్తుంది. నాద విద్య లేనిదే మోక్ష విద్య, పరమాత్మ దొరకడని శబ్దబ్రహ్మణి నిష్ణాతః పరబ్రహ్మాది గచ్చతి అన్నారు. శబ్దబ్రహ్మములో నిష్ణాతుడు పరబ్రహ్మను పొందుతాడు అని. శబ్దబ్రహ్మం అంటే నాదము, వేదము. శబ్దమైన ప్రాంతములో ఉండగలిగితే లోపల నాదం వినగలం. అంటే నిశ్శబ్దమైన నిశ్శబ్దమైన ప్రాంతములో ఉండగలిగితే లోపల నాదం వినగలం. అలా వినగలిగితే ఎన్ని రకాల సిద్ధులు వస్తాయో శివపురాణంలో విశేషంగా శబ్ద విద్య ఉపాసనగా వివరించారు. ప్రాతకాలం బ్రాహ్మీ ముహూర్త కాలంలో మౌనంగా కూర్చుని చెవులను మూసి లోపల నాదమును వినడానికి ప్రయత్నం కొంతకాలం చేయగా దివ్య శబ్దములు ఒక స్థాయిలో వినబడతాయి. ఇవి ఎలా ఉంటాయో అంటే బయటకు చెప్పకూడదు. గురు శిక్షణలో తెలుసుకోవలసిందే. ఇలా వినబడితే ఒక్కొక్క దశ వచ్చేటప్పటికి జీవునికి కొన్ని సిద్ధులు వస్తాయి. కేవలం నాదంతో చెయ్యవలసిన సాధనలు ఉన్నాయి. ఆ సిద్ధులలో ఒక నాదం వినబడేటప్పటికి కేచర సిద్ధి. గగన మార్గంలో సంచరించగలరు. ఒక నాదం వినగలిగినప్పుడు సూక్ష్మలోక దర్శనం అవుతుంది. ఇక్కడ ఈ శరీరంతో ఉంటూనే ఇతర లోకాలలో సంచరించగలిగే శక్తి కూడా శబ్ద బ్రహ్మోపాసన వలన వస్తుంది. ఆ శబ్దములు చిమచిమ రావా, కినికిని రావా ఇలాంటివి చాలా చెప్పారు. మనం లోపల ఉన్న నాదం యొక్క విన్యాసాలు చూడగలిగితే చాలా అద్భుతమైన స్థితి. త్యాగరాజస్వామి వారు నాదోపాసకులు. విశేషమేమిటంటే ఎంత నాదమైనా సృష్టిలో స్వరాలతోనే ఉంటుంది. దృష్టిలో ఏ శబ్దం వినపడినా దానికొక స్వరం ఉన్నది. దానికొక పద్ధతిలో కూర్చితే సంగీతమవుతుంది. స్వరం ప్రతి చోట ఉంది. అక్షరాలు వేరు. ఇవి మానవులే పలుకగలరు. మిగిలిన చోట్ల స్వరాలున్నాయి. ప్రకృతిలో ఒకదాని నుండి ఒక్కొక్క స్వరాన్ని తీసుకున్నారు. ఎన్ని స్వరములైనా ప్రధానంగా ఏడే సప్తస్వరములే. ఈ సప్తస్వరములకి మన లోపల ఉన్న 6 చక్రములు, ఆ పైన ఉన్న సహస్రారమునకు సంబంధం ఉంది. ఆదివారం నుండి శనివారం వరకు గల 7 రోజులకు కూడా సంబంధం ఉంది. ఇదే విధంగా దీనికి సప్తవర్ణములకు సంబంధం ఉంది. ఇలా చూస్తే సప్త స్వరములకు ఏదో విశేషం ఉంది. ఈ సప్తస్వర విద్య వేదములో నుంచి వచ్చింది. నాదం, వేదం, స్వరం. స్వరములు సంగీతం పాడుకోవడానికి మాత్రమే కాదు, మంత్రస్వరూపములు అని భావించి సంగీతం సాధన చేస్తే ఆ సంగీతం మోక్షాన్ని ఇస్తుంది. పాటలు పాడి రంజింపజేసుకుంటే వినోద విద్య అవుతుంది. దానిని నాద విద్యగా చేయగలిగితే మోక్షం పొందవచ్చు. దానిని ఆ భావంతో చూడగలిగితే అది భక్తి అవుతుంది. అప్పుడు వాడు ముక్తిని పొందగలడని సంగీత జ్ఞానము భక్తి విన సన్మార్గం కలదే మనసా అన్నారు. నాద ప్రస్తార విషయంలో భావన చేస్తూ ఉంటే ఆ పరమాత్మ అనుభూతిని పొందగలరు. ఒక్కొక్క స్వరమునకు ఒక్కొక్క అధిదేవత ఉంటారు. వీరికి వారములకు సంబంధం ఉంది.
ఒక వారం నాడు ఒక అధిదేవతను ఉపాసన చేసి ఆ స్వరమును ఉపాసిస్తే ఆ స్వరదేవత అనుగ్రహిస్తుంది. స్వరదేవత అనుగ్రహిస్తే సంగీతముతో నాదోపాసన చేసి పరతత్వాన్ని పొందగలడు. ఇలా ఆయా రోజులకు ఏ ఏ సర్వాది దేవతలు ఉంటారో వారికి ఉపాసనా పద్ధతి ఉంది. దీనిని నాదోపాసన అంటారు. ఇది చేసిన వారు త్యాగరాజ స్వామివారు. సంగీత ప్రపంచంలో తాన్సేన్, ముత్తుస్వామి దీక్షితుల వారు గొప్ప సిద్ధపురుషులు, మహాత్ములు ఉన్నారు. త్యాగరాజ స్వామివారు సాధనను చూపించారు. నాభిహృత్ కంఠ రసన నాసాదులయందు శోభిల్లు సప్తస్వర సుందరుల భజించవే మనసా. ఇది సామాన్యం కాదు. అందుకే సదాశివమయమగు నాదోంకార స్వర విధులు అంటారాయన. నాదం అనగానే వీరికి శివస్వరూపం గోచరించింది. దూర్వాస మహాముని నాదోపాసన విద్యను పరంశంభు మహిమ్నః స్తుతిలో చాలా విస్తారంగా వివరించారు. నాదోపాసనకు శ్రీవిద్యకి సంబంధం ఉంది. ప్రతి మంత్రంలోనూ ఒక నాదం ఉంది. మంత్రంతో క్రమంగా అందులో ఉన్న అక్షరాలకి కూడా ఆధారమైన నాదాన్ని పట్టుకుంటే మన లోపల నినదిస్తున్న అనాహత ప్రాణనాదాన్ని వినగలం. బయట శంఖ, మృదంగ, వీణ నాదాలలో వినబడేది అనాహత నాదం. వేద శిరోమాతృజ సప్తస్వర నాదాచల దీప స్వీకృత యాదవకుల మురళీవాదన వినోద మోహనకర త్యాగరాజ వందనీయ సామజ వరగమన. మాతృకావర్ణ ప్రధానమైన 50 అక్షరములు అమ్మవారి రూపములే. సృష్టిలో ఏ భాష మాట్లాడినా ఈ 50 అక్షరములే. హంపట్ అని హలంతం మాట్లాడినా, రామ కృష్ణ అని అజంతం మాట్లాడినా 50 అక్షరములే ఈ అక్షరములు. సప్తస్వరములు ప్రణవం నుండి విచ్చుకున్నాయి. సప్తస్వరములకు మనలోని సప్త చక్రములకి అన్నిటికీ ఆధారమైన నాదమునకు సంబంధం ఉంది. ఇది తెలుసుకుంటూ సప్తధామములకి పైచోటికి వెళ్తే నాదాంతమైన అమృతమైన పరతత్వాన్ని పొందుతాం. నాదములో ఇన్ని రహస్యములున్నాయి. నాదతనుమనిసం శంకరం నమామి మే మనసా శిరసా మోదకర నిగమోత్తమ సామవేద సారం వారం వారం సద్యోజాతాది పంచవక్త్రజ సరిగమ పదని వరసప్తస్వర విద్యాలోలం విదలిత కాలం విమల హృదయ త్యాగరాజపాలం. ఇది ఎవరికి తెలుసునంటే త్యాగరాజునకు ఎరుకే. న్యాయాన్యాయము తెలుసును జగములు మాయమాయమని తెలుసును అని చెప్పి దుర్గుణ కాయజాది షడ్రిపుల జయించే కార్యము తెలుసును త్యాగరాజునకే సంగీత జ్ఞానము భక్తి వినా. ఈ నాదస్థానం మన శరీరంలో ఎక్కడ పట్టుకోగలం? పైన స్వరాదుల ద్వారా క్రమక్రమంగా మాతృకావర్ణముల ద్వారా ఒక్కొక్క చక్రములో మాతృకావర్ణములు న్యాసం చేసుకుంటాం. మూలాధారం దగ్గర 4 అక్షరములు, స్వాధిష్టానం దగ్గర 6 అక్షరములు, మణిపూరం దగ్గర 10 అక్షరములు, అనాహతం దగ్గర 12, విశుద్ధి స్థానం దగ్గర 16, సహస్రారం దగ్గర 2 అక్షరములు, మొత్తం కలిపి 50 అక్షరములు. వీటిని సాధన చేస్తే వ్యక్తనాదం వినబడుతుంది. దానికి పైన ఉన్న సూక్ష్మనాదములు వినబడవు. స్థూలం కన్నా సూక్ష్మంలోని శక్తి ఎక్కువగా ఉంటుంది. స్థూలంలో నుంచి సూక్ష్మంలోకి వెళ్ళాలి. అనగా విగ్రహం నుంచి యంత్రంలోకి, యంత్రం నుంచి మంత్రంలో నుంచి తత్వంలోకి వెళ్ళాలి. అక్షరములు స్థూలములు. వీటి నుండి సూక్ష్మమైన నాదంలోకి వెళ్ళాలి. హ్రీంకారాదులకు బిందువు పైన 8 స్థానములున్నాయి. రోదిన్యాఖ్యాం యదుక్తం తే నాదః తస్థ్యోర్థ్య సంయుతః పద్మకింజస్క
సంకాసः సూర్యకోటి సమప్రభాః పురైః పరివృత్తో సంఖ్యైః. ఆజ్ఞాచక్రం దాటాక ప్రతి చోట ఒక ప్రయాణంలో లెక్క పెట్టుకుంటూ వెళ్తే 8 స్థానములకు సహస్రారం వస్తుంది. దానిలో మొట్టమొదట అర్ధచంద్ర, తరువాతి రోదిని, దాని తరువాత నాద, నాదాంత శక్తి, వ్యాపిక, సమని, ఉన్మని. ఉన్మని అంటే మనోన్మణి. నాద అంటే 3వ స్థానం పాల భాగంలో. అక్కడ సూర్యకోటి కాంతులతో అమ్మ ప్రకాశిస్తూ ఉంటుంది. ఏ విధంగా పద్మముల యొక్క కేసరములు రకరకాల వర్ణములుగా, కిరణములుగా భాసిస్తూ ఉంటాయో, అలాంటి కిరణములతో శివునితో సహా అక్కడ ప్రకాశిస్తోంది. నాదం అందరిలో ప్రణవ రూపంలో సూక్ష్మంగా ధ్వనిస్తూ వ్యాపించి ఉంది. కాబట్టి ఈ భాగంలో ధ్యానం చేయాలి. నారాయణ సమామ్యాయ విద్య అని ఉంది. అనగా అక్షరాది క్షకారాంత అనగా అకారాది క్షకారాంత అక్షరములు. నారాయణ సమామ్యాయ విద్య అని ఉంది. అనగా అకారాది క్షకారాంత అక్షరములు. నారాయణి అంటే మాతృకా వర్ణరూపిణి. దానికి మూలమైనది నాదరూప. నాదాఖ్య సర్వభూతేషు జీవరూపేణ సంస్థిత. అనాది నిధన ఏవ సూక్ష్మా వాగన పాయిని. చైతన్య రూపంగా జీవరూపంగా ఉన్నది. ఇది అనాది నిధన. వీడని సూక్ష్మవాక్కు, అది ఈ ధ్వనులుగా వినలేము. గ్రంథిభేదన విద్యలో ఆజ్ఞాచక్రం వరకు బ్రహ్మగ్రంథి, విష్ణుగ్రంథి, రుద్రగ్రంథి, ఆ ఉ మా. వీని నుండి సహస్రారం వరకు 8 రోదిన్యాదులు, మొత్తం 11. వీరినే నాదస్వరూపమైన ఏకాదశ రుద్రులు అంటారు. వీటిని సూక్ష్మ చక్రములు అంటారు. నాదాంతమునకు వెళ్ళేసరికి సహస్రార కమలం నుండి అమృత స్రావం లభిస్తుంది. నాదాంతమునందు అమృత రూప అనుభవంలోకి వస్తారు కనుక ఋతం అంటే నాదం. ఋతం తే అంటే నాదాంతమునందు. ద్రవవతి ద్రవయతి అనగా ద్రవరూపంలో ఆనందానుభవ రూపంగా ఉన్నవాడు రుద్రుడు. నాదాంతే అంటే రుదంతే అమృత రూపేణ ద్రవతి ద్రావయతి ఇది రుద్రః. ఈ రహస్యం తెలిసిన త్యాగరాజస్వామి వారు నాదాంతను మనిసం శంకరం అన్నారు. నాదాను సంధాన నమోస్తు తుభ్యం త్వాం సాధనం తత్వపదస్య జానే భవత్ ప్రసాదాత్ పవనేన సాకం విలీయతే విష్ణుపదే మనోమే. ఆదిశంకర యోగతారావళి నుంచి. నాదానుసంధానమా నీకు నమస్కారము. ఏలనంటే నిన్ను తత్వపదానికి సాధనముగా గ్రహించాను. నీ అనుగ్రహాన నా మనసు ప్రాణంతో కలిసి విష్ణుపదం అంటే బ్రహ్మపదం పదము నందు విలీనమవుతుంది అని. తర్వాతి నామము నామరూప వివర్జిత. శ్రీ నామరూప వివర్జితాయై నమః. నామం లేదని అమ్మవారికి ఒక నామము. నామం రూపం లోకంలో వ్యవహారమే. వ్యవహార ప్రపంచం నామరూపం. పరమార్థం నామరూప వివర్జిత. ఏ నామం నామరూపరహిత స్థితికి తీసుకువెళ్తుందో ఆ నామాన్ని ఉపాసించాలి. మనమందరం నామరూప ఉపాసకులమే. నామరూప ప్రపంచం వల్ల మనకు మోహం, రాగం, ద్వేషం, జన్మ పరంపరలు ఉన్నాయి. దీనివల్ల మోక్షం రాదు. మరి ఎలాగంటే ఏ నామం ఏ రూపం పట్టుకుంటే నామరూపరహిత స్థితికి వెళ్తామో ఆ నామాన్ని ఆ రూపాన్ని పట్టుకోమని శాస్త్రం చెప్పింది. మన నామరూపాలు గౌణములు అంటే వ్యవహార కల్పితములు. పరమాత్మ రూపములు తత్వ సంకేతములు దివ్యములు.
వ్యవహార ప్రపంచంలో ఉన్న నామరూపములు అమ్మవారికి లేవు. ఉదాహరణకి పాలు అనే వస్తువుకు పేరు, రూపం వినియోగ దశలోనికి వెళ్ళేసరికి శక్తిగా మారింది. దీనికి నామం లేదు, రూపం లేదు. నామరూపాలలో శక్తి ఉండవచ్చు కానీ శక్తికి నామరూపాలు లేవు. కాబట్టి నామరూప ప్రపంచంలో వ్యాపించి ఉన్న అమ్మకి నామరూపములు లేవు. ఆకాశో హవై నామరూప యోర్నిర్వహితా తే యదంతరా తద్బ్రహ్మ అని చాందోగ్యం. ఆకాశమే నామరూపాలను నిర్వహించుచున్నదని, ఆ రెండునూ లేని స్వరూపమే బ్రహ్మము. అధిష్టానమైన బ్రహ్మము నామరూప వివర్జితము. వేదాంతం బ్రహ్మం గురించి చెప్పాలంటే అస్థి భాతి ప్రియం నామం రూపం చేత్యంస పంచకం అద్యత్రయం బ్రహ్మరూపం జగద్రూపం తతోద్వయం. అంటే అస్థి భాతి ప్రియం నామం రూపం. ఇందులో చివరి రెండు నామరూపాలు ప్రపంచ విషయాలు, మిగిలినవి పరమాత్మ విషయం. ఈ ఐదు కలిసి ఉన్న నామం రూపం కనిపించినట్లు మిగిలిన మూడు కనిపించవు. నామరూపమైన ప్రపంచమునందు పరమాత్మ అస్థి భాతి ప్రియంగా వ్యాపించి ఉన్నాడు. ఇది తెలియాలంటే నామరూపాలు విడిచి సాధన చేయాలి. అస్థి అంటే ఉండునది, శాశ్వతమైన ఉనికి. దీనికే సత్ అని పేరు. చైతన్య వస్తువు ప్రకాశిస్తూ ఉన్నది, అందుకే భాతి. దీనికే చిత్ అని పేరు. ఇక ప్రియం ఆనందం. సత్ చిత్ ఆనందం అంటే ఏమిటో అస్థి భాతి ప్రియం అంటే అదే. నామరూపాలతో అస్థి భాతి ప్రియములను పట్టుకోవాలి. అదే నామరూప వివర్జిత. అస్థి భాతి ప్రియం నామం రూపం, ఈ ఐదు కలిపి ప్రపంచం. వీటిని చిటికిన వేలు నుండి లెక్కపెట్టి నామం రూపములను తీసేస్తే అదే చిన్ముద్ర. స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో ముద్రయా భద్రయా తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. మన లోపల ఆత్మ అనబడే వస్తువు నామము రూపము కాదు. ఈ రెండు పరిహరిస్తే దాని స్వరూపమే అస్థి భాతి ప్రియం అని కేవలం చిన్ముద్రతో చూపించాడు పరమేశ్వరుడు. సచ్చిదానంద వస్తువు ఆత్మ, నామరూపములు ఉపాధి. ఉపాధిలోనున్న ఆత్మ నామరూప వివర్జిత. ఇదే సస్వరూపం. హ్రీంకారి హ్రీమతి హృద్యా హేయో పాదేయ వర్జిత. ఇది తర్వాతి నామంలో.